ఇవాల్టి చిట్టి కథ. నిజమైన రాజు. ఒక రాజు అడవిలో వేటకు వెళ్ళాడు. అనుకోకుండా దారి తప్పి అడవిలో తిరగసాగాడు. కొంచెం సేపటికి బాగా ఆకలైంది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటే ఒక చోట ఒక కుటీరం కనపడింది. అక్కడ ఒక చిన్న పిల్లవాడు కనపడ్డాడు. బాబు, బాగా ఆకలవుతుంది, ఏమైనా ఉంటే తినడానికి ఇవ్వు అని అడిగాడు. ఆ పిల్లవాడు 2 మామిడి పళ్ళు తెచ్చి ఇచ్చాడు. అవి తిని చాలా తీయగా మధురంగా ఉన్నాయి. వాటి రుచి చూసిన రాజు, అబ్బా, ఇలాంటి తీయటి పళ్ళు ఇంతటి వరకు ఎప్పుడు తినలేదనుకొని ఆ చెట్టు పళ్ళన్నీ తెంపి వెంటనే తీసుకురా అని పురమాయించారు. లేదు, అవి ఎవరికి ఇవ్వకూడదు, మీలాగే ఆకలితో ఇక్కడికి వచ్చే వారి కోసమే అవి ప్రత్యేకంగా ఆ పళ్ళు అన్నాడు ఆ బాలుడు. తన మాటకు ఎదురు చెప్పేసరికి రాజుకి కోపం వచ్చింది. నేనెవరో తెలుసా అసలు నీకు? ఈ దేశానికి రాజుని, నా మాటకే ఎదురు చెప్తావా అన్నాడు కోపంగా రాజుగారు. మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీరు రాజు కాదు అని నాకు తెలుసు అన్నాడు. ఆ మాటలకి నేను రాజును కాదా, ఎందుకలా అంటున్నావు అన్నాడు రాజు ఆశ్చర్యంతో. మా రాజు చాలా మంచివాడని, నిజాయితీపరుడని మా నాన్న ఎప్పుడూ చెప్తుంటారు. కానీ మీరు మీది కాని సొమ్ముని బలవంతంగా తీసుకుపోవాలని అనుకుంటున్నారు. మా రాజు ఇలా ఎప్పుడూ చేయడు అన్నాడు. ఆ మాటలకు రాజు నోట మాట రాలేదు. తన తప్పు తెలుసుకొని మౌనంగా తలంచుకొని వెళ్ళిపోయాడు. నిజమైన రాజు ఎవరంటే ఎవరి సొమ్ముని యాచించనివాడు, కోరుకోనివాడు అని ఈ కథ యొక్క నీతి. నిజాయితీ పరుడని చెప్తుంది ఈ కథ.